హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మొన్న బుధవారం 28వ తారీఖు 2026లో మన లక్ష్మీ నరసింహస్వామి, వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవాలు అయితే జరిగాయండి. నేనైతే వెళ్ళలేకపోయాను. నా బ్యాడ్ లక్ ఏంటంటే, డ్యూటీ దగ్గర అందరూ అబ్సెంట్ అవ్వడం వల్ల నాకైతే సెలవు లేదనమాట. ఈవినింగ్ వెళ్దాం అనుకుంటే ఈవినింగ్కి ఖాళీ అయిపోయిందంట. అదే చందనోత్సవం అయితే జరిగిపోయిందంట. సరే 4 days జరుగుతుంది, 5 days జరుగుతుంది అని చెప్పారు. అందుకనే ఏం చేశానంటే, శుక్రవారం మంచి రోజు కదా లక్ష్మీ నరసింహస్వామి, ఆయన దర్శనం చేసుకుందామని అయితే నేను శుక్రవారం నిన్నైతే వెళ్ళానండి. దర్శనానికైతే వెళ్ళాను. అదే అందరూ పెద్దలు అంటారు కదా, ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొని వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా అని. అందుకనే మాకు ఒకటి తెలిసి ఒకటి తెలియక అయితే వెళ్ళాము. అసలు ఏం జరిగిందంటే అక్కడ చాలా బాధేసిందండి. ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇలా జరుగుతుంది అనుకునేలోపు ఇంకొక అద్భుతం కూడా జరిగింది. ఆ అద్భుతాన్ని నేను తలుచుకుంటే నాకు ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి అనమాట. నాకు అంత హ్యాపీ వేసింది. ఆ సిచ్యువేషన్ ఏంటో మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని జర్రా సపోర్ట్ చేయండి ప్లీజ్. అప్పటి వరకు దర్శనం అవుతుంది అని మేము ఆటో కట్టించుకొని కొబ్బరికాయ కొనుక్కొని కొబ్బరికాయ కొట్టి దర్శనానికి వెళ్తూ ఉంటే ఒక అతను, అమ్మా ఈరోజు దర్శనం ఉండదు, నీకు తెలియదా అన్నారు. అయ్యో చాలా బాధేసిందండి. నాకైతే కళ్ళం నీళ్ళు వచ్చేసే ఆల్మోస్ట్. అదేంటి ఈరోజు దర్శనం ఉండదా? ఎందుకంటే ఈరోజు లాస్ట్ రోజు స్వామివారికి పుష్పాలతో పూజ చేస్తారు. ఈరోజు దర్శనం అయితే ఉండదు అన్నారు. నాకైతే చాలా ఏడుపు వచ్చేసింది. ఆల్మోస్ట్ మొహం అంతా మాడిపోయింది. చాలా బాధేసింది. తర్వాత సరే వచ్చాను, కాసేపు కూర్చున్నాము, ఏదో పూజ చేస్తున్నారు కదా అని మూడీగానే మొహం మార్చుకునే కూర్చున్నాను నేను, మా ఫ్రెండు. కూర్చున్న తర్వాత అక్కడ పూజ అయితే స్టార్ట్ చేశారు. మామూలు విగ్రహం తీసుకొచ్చి అయితే పూజ చేసుకుంటున్నారు. సరే కదా 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోదామని అయితే మూడిగానే నేనైతే కూర్చున్నానండి. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. మీరు నమ్మరు, నాకు పెళ్ళి 11 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం వెళ్దాము 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 అనుకోవడమే కానీ నేను ఎప్పుడూ వెళ్ళలేదండి. ఆయన నిజరూపం అయితే నేను చూడలేదు. చూస్తున్నారు కదా, అప్పటి వరకు తెర వేసి ఉన్న గుడి నా కోసమో ఏంటో తెలియదు కానీ, నేను చూడాలనో తెలియదు కానీ తెర ఈరోజు తీయరు అనుకున్నప్పుడు తెర తీసేశారండి. మీకు కనిపిస్తుందా? వెనక చూడండి, ఆయన నిజరూపం అయితే మీకు కనిపిస్తుంది. జూమ్ చేస్తున్నాను చూడండి, కనిపిస్తుందా? విభూతి పండ్ల నామాలు ఉన్నాయి కదా, అదే అండి ఆయన నిజరూపము. అప్పటి వరకు నేను అక్కడ కూర్చొని యూట్యూబ్లో ఏమన్నా ఉంటుందేమో ఆయన నిజరూప దర్శనము చూద్దాము అని చెప్పేసి అయితే చూసారుగా, జూమ్ చేసాను చూడండి, అదే అనమాట ఆయన నిజరూపం అనమాట. చూద్దామని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నాను. అప్పుడే ఏం చేశారు, పంతులు గారు తెర అయితే తీసేశారు. అమ్మా, నాకు ఈరోజు దేవుడి దర్శనం జరిగిందని ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాను. అది మాటల్లో చెప్పలేనండి, అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకో నాకు చిన్నప్పటి నుంచి లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా ఇష్టం అండి. ఆయన ప్రతిరోజు తలుచుకొని రోజంటూ ఉండదు. కాకపోతే నేను ఇన్ని సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి వెళ్ళలేకపోయాను అని చెప్పేసి అయితే ఇప్పటికిప్పటికీ బాధే ఉంటుంది. కానీ నేను వెళ్ళినా నాకు బాధ ఎదురవ్వకూడదని అనుకున్నాడో లేదో తెలియదు కానీ ఆయన నాకైతే అంత బాగా అనిపించిందండి. ఆ దర్శనం చేసుకున్న తర్వాత మనసు నిండిపోయింది. అర్రే బాబు, ఇది కదరా నేను అనుకొని వెళ్ళింది అనుకున్నాను. కొంచెంలో ఏదో చెడులో మంచి జరిగింది అంటారు కదా, జరగదు అని నేను డిసప్పాయింట్ అయ్యేలోపు జరిగింది ఆ అద్భుతం. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో మాటలో చెప్పలేకపోతున్నాను. అప్పటి వరకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తూనే ఉన్నాను, ఎలా ఉంటారో స్వామివారు చూడాలి, ఆయన రూపాన్ని నేను చూడాలని సెర్చ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకు నువ్వు వెతకడం, నేను నీకు కనిపిస్తాను కదా అని ఆయన కనిపించేశారు. ఇలా బాధతో వెళ్ళి చాలా ఆనందంతో అయితే నేను ఇంటికి వచ్చేసానండి. 6కి అయితే వెళ్ళాను గుడికి, 9కి అయితే వచ్చేసాను. రావాలి అనిపించలేదు, అలా ఉందన్నమాట ఆ గుడిలో వాతావరణం, అక్కడ వెదరు, ఆయన రూపము, ఆ ఉగ్ర రూపం చూస్తూ ఉండిపోయాను అనమాట నేను. మీలో ఎంతమంది రాజమండ్రి పీపుల్ ఉన్నారు, ఎంతమంది మన వరాహ లక్ష్మీ నరసింహస్వామిని చూశారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.